ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ మొదటి రోజు ముగిసింది. అసలు ఈ కేసులో ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఎవరు ట్యాపింగ్ చేయమన్నారు, ఎందుకు చేశారు అనే కోణంలో విచారించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని ప్రభాకర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 11న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ జరిగింది. దాదాపు 8 గంటల పాటు విచారణ జరిపారు అధికారులు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. మొదటి నుంచి ఈ కేసులో అసలు ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు అధికారులు. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు, హార్డ్ డిస్క్ లను ఎవరు ధ్వంసం చేశారు, మీ ఆదేశాలతోనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారా, స్పెషల్ ఆపరేషన్ టీం ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు, హార్డ్ డిస్క్ ల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. శ్రావణ్ రావుకి ఎస్ఐబితో సంబంధం ఏంటి అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ముందు హాజరయ్యారు ప్రభాకర్ రావు. గత ప్రభుత్వంలో ఎవరి ప్రోద్బలంతో ట్యాపింగ్ కి పాల్పడ్డారనే కోణంలో ఎంక్వైరీ జరిగినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంపై ప్రధానంగా కూపి లాగినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. విపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు పారిపోయారు. ఆయన వస్తే తప్ప కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే అధికారులు చెప్పారు. దీనికోసం అమెరికా నుంచి ఆయన్ని రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభాకర్ రావు పాస్పోర్ట్ కూడా రద్దయింది. అన్ని దారులు మూసుకుపోవడంతో ఆయన హైదరాబాద్ వచ్చారు. ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేశారు అధికారులు. విచారణ అధికారికి ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. విచారణ అధికారి నుంచి క్లియరెన్స్ రావడంతో ప్రాసెస్ మొదలు పెట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న 4 గంటల తర్వాత ప్రభాకర్ రావు బయటకొచ్చారు. ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా విచారణ జరిపిన అధికారులు 11న మరోసారి సిట్ ముందుకి రావాలన్నారు.